స్థానిక ఎన్నికల్లో గెలవాలి, ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్ళండి, సీఎం రేవంత్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ పెట్టండి. మన పాలన గోల్డెన్ పీరియడ్, కష్టపడితే మళ్ళీ అధికారం మనది. 2029 జమిలీ ఎన్నికలు రావచ్చు, డీలిమిటేషన్తో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని నేతలకు సూచన. నేనేమంటా ఉన్నా అంటే రేవంత్ అన్న ఈ లొల్లిబాయ కబూర్లు బంద్ చేసి స్థానిక ఎన్నికల్లో గెలవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా రేవంత్ అన్న. అయితే నేను చెప్తా ఉన్నా, చెంచా పెడితే చటాక్ కూడా వెళ్ళదు మీకు. గ్రామ స్థాయిలో చెంచా పెడితే చటాక్ కూడా వెళ్ళదు. మీరు రాసి పెట్టుకోండి. మీ యొక్క పూర్తి స్థాయిలో మీరు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికిప్పుడు పెట్టురి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది గెలుస్తారో రాసిపి చూపిరి. సర్పంచ్ ఎన్నికలకు బోరి. సర్పంచ్ ఎన్నికలకు పోయినాక కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పురి. ఏం గెలిచే ఉన్నదా? స్థానిక సంస్థ ఎన్నికలలో గెలిచే అవకాశం ఉన్నదా? ఏడా అంటున్నా. ఏం చేశారని రైతులలోకి తీసుకుపోవాలి, ప్రజలలోకి తీసుకుపోవాలి మీ స్థానిక సంస్థల ఎన్నికలు. మరి అంత దమ్ముంటే, అంత గట్స్ ఉంటే సంవత్సరం నుంచి ఎందుకు ఇంకా ఎన్నికలు తీసుకురాలే? స్థానిక సంస్థ ఎన్నికలు ఎందుకు తీసుకురాలే? సర్పంచులు గెలుస్తారంట, ఎంపీటీసీలు గెలుస్తారంట, జడ్పీటీసీలు గెలుస్తారంట. ఏ నుంచి గెలుస్తారు రేవద్దు? రవంత మాటలు బంద్ చేయి ఫస్ట్. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు ఓటడానికి పోతే చెప్పులతో కొడతారు. ఈరోజు రైతుల బాధలు ఏమన్నా తెలుసా మీకు? ఉన్నోనికి ఇల్లు లేక వాడు 1,00,000 రూపాయలను ఏదో ఉండడానికి కూడు కట్టుకుంటే వాడిని ఇల్లు కూడా కొడతావు. సాదామైన భూములను రాజకీయ నాయకుల కుట్రలతోటి రాజకీయ నాయకులకి చెందుతుంది. కొన్ని ఊర్లు తిట్టిపోస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెడతా ఉన్నావు చెప్పు. ఈరోజు సాయంత్రం వరకు ఏదో డిక్లరేషన్ వస్తుందని చెప్పి తెలిసింది, నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని. పెట్టు. గ్రామ స్థాయిలో ఎన్ని సీట్లు గెలుస్తావు చూద్దాం. ఏదో మనం చేసినంటే పబ్లిక్లో చెప్పురండి. ఏం చేస్తారు మీరు? కంకిల పొట్టి ఏమైనా చేస్తే కదా మీ మీద చెప్పడానికి. ఇంకో మాట ఏమంటాడు, ఇంటింటికి ప్రభుత్వ పథకాలు ఇంటింటికి తీసుకుపోండి. ఇంటింటికి ఏంది? నువ్వు ఇచ్చిన 2,500 గురించి మాట్లాడదామా? 7,500 ఎకరాకు అని చెప్పి మోసం చేసినటువంటి రైతు భరోసా గురించి మాట్లాడదామా? 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానే అందరికీ వేయకుండా రైతులను మరీ రోడ్డు మీద తీసుకొచ్చి అప్పుల పాలు చేసినటువంటి రైతు రుణమాఫీ గురించి మాట్లాడదామా? ఇంటి ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తున్నటువంటి పథకం గురించి మాట్లాడదామా? కళ్యాణ లక్ష్మి కింద 1,16,000 రూపాయలు, 1,16,000 ఒక్క రూపాయను కళ్యాణ లక్ష్మి కింద అని చెప్పి తులం బంగారం అని చెప్పి మోసం చేసిన దాని గురించి పబ్లిక్ లో మాట్లాడదామా? లేకపోతే ఇంటింటికి 2,500 అయిపోయింది కదా, పింఛన్లు 4,016 6,016 ఇస్తని ముసలోలను వికలాంగులను మోసం చేసినటువంటి పింఛన్ పైసల గురించి పబ్లిక్ లో మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదాం రేవంత్ అన్న? మహాలక్ష్మి పథకం గురించి, 200 యూనిట్ల కరెంటు గురించి, ఇవి మాట్లాడదాం. ఈ 2 తప్ప మీరు కట్టలు కట్టింది ఏందో చెప్పురి. మీరు కట్టలు కట్టింది ఏంది, పబ్లిక్లోకి తీసుకుపోవాల్సింది ఏంది చెప్పు. లేకపోతే హైదరాబాదులో పేదోడు వచ్చి ఇల్లు కట్టుకొని ఉంటే హైడ్రా కూలగొట్టింది చూడు, దీని గురించి గ్రామ స్థాయిలో మాట్లాడుకుందామా? లేకపోతే సిరిసన గండ్ల 40 సంవత్సరాల నుంచి లేనటువంటి దేవాదాయ శాఖ ఈ రోజు వచ్చి 34 ఇండ్లను కూలగొట్టింది చూడన్నా, నీ కాంగ్రెస్ పార్టీలో దాని గురించి మాట్లాడదామా? పబ్లిక్లకు ఏం మాట్లాడదాం, ఏమని మాట్లాడదాం చెప్పురి. ప్రతిపక్ష నాయకులు వచ్చి ఇంటికి 1,00,000 రూపాయలు ప్రకటించిపోతే ఎస్ ఆయన ప్రకటించిండు, కొన్ని ఇచ్చిపోయిండు, అంతవరకు బాగుంది. కానీ నేను బాలరాజు గారిని అడగదలుచుకున్నా. బాలరాజు గారు, మీ నుంచి ఆర్థిక సాయం చేసినటువంటి ఘనత మీకే చెందుతుంది. ఆ యొక్క సిరిసన గండ్ల ఇండ్లకు సంబంధించి ఆ గిరిజన బిడ్డల ఏడుపుని తట్టుకోక మీరు ఒక ముసలావిడకు చెట్టు కింద ఉందని ఏడుస్తున్నటువంటి వీడియో వైరల్ అవుతా ఉన్నది. ఆ 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మీరు సర్పంచ్కి చెప్పడం నిజమా అబద్ధమా? నిజమైతే 50,000 అందినాయా లేదా క్రాస్ చెక్ చేసుకున్నారా సార్? మీరు బాలరాజు గారిని అడుగుతాను, క్రాస్ చెక్ చేసుకున్నారా? ప్రజలకు పైసలు అందినాయా లేదా అని. మీరు మంచి పనులు చేసిన బాలరాజు గారు, మీ యొక్క కార్యకర్తలు, మీ యొక్క కొంతమంది సర్పంచ్ రూపంలో ఉన్నటువంటి రాక్షసులు ఆడ మీ ఓటమికి కారణమవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇది ఒక పక్కకు పెడితే, కాంగ్రెస్ పార్టీ ఏ పథకాన్ని తీసుకుపోవాలో మీరు మీ కామెంట్ల రూపంలో చెప్పురి. ఏ పథకం చెప్తే కాంగ్రెస్ వాళ్ళు
ఓట్లు పడతాయి చెప్పు. సర్పంచ్ క్యాండిడేట్ నిలబడడానికి వణుకుతున్నారు రేవంత్, వణుకుతున్నారు. నీ అమ్మ ఎందుకు వచ్చిన పంచాయతీ 15-20 లక్షలు ఖర్చు పెట్టాలి, వీడు గెలిపించాడో తెలియదు, గెలిచినాక బిల్లులు వస్తాయో రావో తెలియదు అని చెప్పి భయపడతా ఉన్నారు రేవంత్. ఆ పాలన అట్లా పాడైంది, నీ పాలనేమో ఇట్లా పాడైంది. పథకాలను పబ్లిక్లో తీసుకోవాలంటే ఏ పథకం తీసుకుపోతావు? ఏ పథకం తీసుకుపో, నీకేమున్నది? ఏం ఘనకార్యం చేసినావా నేను? వచ్చి 18 నెలల సమయం అవుతా ఉన్నది. ఇంకా 2000 మన పాలన గోల్డెన్ పీరియడ్, కష్టపడితే మళ్ళీ అధికారంలో గోల్డెన్ పీరియడా? గోల్డెన్ పీరియడ్ అయితే అప్పుడే బాగుండే పెద్ద సారు, కరువు వచ్చి పడ్డది కేసీఆర్ అనే మాటలు ఎందుకు వస్తున్నాయి? గ్రామ స్థాయిలో ఎందుకు వస్తున్నాయి? కరువు పంటలతోటి ప్రజలు విలవిల్లలాడుతూ ఉన్నారు. దాదాపు 535 మంది రైతులు మరణించారు రేవంత్. నీది గోల్డెన్ పీరియడ్ టైమా? నువ్వు మంచి చేసాను బరాబర్ చిత్రగుప్తు మాట్లాడుతుంది. కానీ ఈ అడ్డమైన మాటలు మాట్లాడకు రేవంత్ అన్న, అడ్డమైన మాటలు మాట్లాడకు, అందమైన మాటలు మాట్లాడు. చూడ చక్కనైనటువంటి పనులు చేయి, పరిపాలన చెయ్యి, కాదంటలేం. మీరు వచ్చినాక ఏమేమి పేటరైపోతా ఉన్నాయి. ఏడబోయినా వార్తల స్టిక్కర్లు, ఏ ఊరికి పోయినా మత మార్పులకు సంబంధించి, అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించే నీ సొంత నియోజకవర్గం రేవంత్ అన్న. అయ్యవారిపల్లి గ్రామానికి పోతే ఉరికించి కొట్టిరు మత మార్పిడి చేయనికి పోతే. ఏమ్రా మేము తమాషాలు చేస్తురా? ఏమనుకుంటారు? వనయ్య జాగిరని మా ఊర్లోకి వచ్చిరు అని. ఇన్ని రోజులు 10 సంవత్సరాల కాలం పాటు ఈ మత మార్పుల తిరుగుబాటు తక్కువ ఉన్నదే రేవంత్ అన్న. నువ్వు వచ్చినాక ఎక్కువైంది. లవ్ జిహాదులు నువ్వు వచ్చినాక ఎక్కువైనాయి, మర్డర్లు నువ్వు వచ్చినాక ఎక్కువైనాయి. నీ పరిపాలన గోల్డెన్ పీరియడా? గోల్డెన్ పీరియడ్ కాదు కదా, గోరతో గీకే పీరియడ్ కాదు నీది. ఇంకేమన్నాడు? 2029 ఎన్నికలు రావచ్చు, డీలిమిటేషన్ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని నేతలకు సూచన. 2029లో ఎన్నికలు వస్తాయి, నువ్వు చెప్పినా వస్తాయి, చెప్పకున్నా వస్తాయి. తర్వాత డీలిమిటేషన్లు జరుగుతాయి. 153 సీట్లు, 119 ఉన్నటువంటి ఈ యొక్క సీట్లు 153 అయ్యే అవకాశాలు, లేదా 155 అయ్యే అవకాశాలు ఉన్నాయి. కష్టపడ్డోనికి పనిచేసి కష్టపడి పనిచేస్తే అవకాశాలు దొరుకుతాయని చెప్పి రేవంత్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా మీలాగా ఈజీగా రాజకీయాలలోకి రాలేదు సార్, రారు కూడా. జెడ్పీటీసీగా భారతీయ జనతా పార్టీ, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్, తర్వాత ఈ యొక్క ఏది మన టీడీపీ ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినావు, ఓడిపోయినావు, మళ్ళా మా ఎంపీ గెలిచినావు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో ఎమ్మెల్యే గెలిచినావు, మళ్ళీ డైరెక్ట్ ఒక మంత్రివర్గ కనీసం అనుభవం లేనటువంటి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది మాట్లాడదామా? అవకాశాలు వస్తాయా? ఎంతమంది కాంగ్రెస్ నాయకులకు అవకాశాలు వచ్చినాయి. బక్కా జడ్సన్ 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కూడా నిరంతరం పనిచేస్తే, ఆ నిరంతరం పనిచేసినటువంటి బక్కా జడ్సన్కి లాస్ట్కి మీరు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంది? మీరు ఇచ్చినటువంటి అవకాశం ఏంది? సస్పెండ్ చేయడం, పార్టీ నుండి సస్పెండ్ చేయడం. ఇది ఒక గొప్ప అవకాశం, పనిచేసినటువంటి కార్యకర్తకు దక్కిన నిజమైన సత్కారం. ఎంతమంది లేరు కాంగ్రెస్లో రానటువంటి వాళ్ళు? ఎంతమంది లేరు? నీకు సంబంధించిన వాళ్ళకే చైర్మన్ పదవులు, నీకు సంబంధించిన వాళ్ళే మంత్రి పదవులు, నీకు సంబంధించిన వాళ్ళే ఎమ్మెల్సీలు, నీకు సంబంధించిన వాళ్ళే నీ యొక్క మండల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు. పార్టీ కోసం పనిచేసినోడు ఎక్కడ పోయిండు? ఇన్ని సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి కేసులు మీద వేసుకున్నోడు ఎక్కడ పోయిండు? నేను చెప్పిన ఈ మాట వచ్చింది రేవంత్ అన్నకు నోటి నుంచి కాబట్టి ఎట్లా అన్నా, 20 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ జెండాను విడవకుండా, కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఆస్తులు అమ్ముకొని భార్య భర్త ఇద్దరు ప్రజలలోనే కలిసి తిరిగిరు. 2004 నుండి 2024 వరకు ఓటమి పాలవుతూ 2023 డిసెంబర్ 1 వరకు ఓటమి పాలవుతున్నటువంటి వీళ్ళు డిసెంబర్ 2 తారీఖున రిజల్ట్ వచ్చి 50,000 మెజార్టీ గెలుచుకున్నటువంటి వంశీకృష్ణకు, నీ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి వంశీకృష్ణకు, నీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యలేదు అని అడిగినాం. బరాబర్ అడుగుతాం. కాంగ్రెస్కి యాంటీ ఏం కాదు చిత్రగుప్త్, బరాబర్ ప్రశ్నగా అడుగుతాం. ఒక సమాధానం దొరికేంత వరకు ఆ ప్రశ్నని సూక్ష్మంగా చూస్తాం. నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి వంశీకృష్ణ గారి మీద నేను, తర్వాత నిన్న పోతే వంశీకృష్ణ గారు రాలే, ఆడ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆర్థిక సాయం అందలే. సిరిసన గండ్ల విషయంలో వంశీకృష్ణ గారు స్టాండ్ ఏందో మరి తెలుస్తలేదు. ఫోన్ చేసిన నిన్న, నేను ఫోన్ కలవలే. ఆయన ఏంది సార్ మరి అని అడుగుదాం అనుకున్నా. బాలాజీ గారికి కూడా చేసిన, నో రెస్పాన్స్.
ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కొంతమందే దాంట్లో ఈయన అవకాశాలు ఏదో కనిపిస్తారు అని చెప్పేసి కార్యకర్తలను రెచ్చగొట్టి వీళ్ళ పిల్లలేమో అబ్రాడ్లో చదవాలి, మన పిల్లలు పార్టీ జెండాలు పట్టుకొని తిరగాలి. ఇదే వీళ్ళ సిద్ధాంతం. ఇవి తప్ప ఇంకో సిద్ధాంతాలు ఏముండవు వీళ్ళకు. కాంగ్రెస్ పార్టీ జూటా పార్టీ అని అంత అప్పట్లో పెద్దలు చెప్తుంటే ఏందో అనుకున్నా. నిజంగానే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి.